రాజ్ తరుణ్ లావణ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా లావణ్యపై నార్సింగ్ పోలీసులకు ప్రీతి ఫిర్యాదు చేసింది. తమకు లావణ్య డ్రగ్స్ అలవాటు చేసిందని ఆమె ఆరోపించింది. తమతో పాటు చాలా మంది ఆడపిల్లలకు లావణ్య డ్రగ్స్ ఇచ్చారని ఫిర్యాదులో తెలిపింది. ఆమె వల్ల చాలా మంది జీవితాలు నరకంగా మారాయని ఆరోపించింది. ప్రీతి ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తున్నామని ఎస్ఐ సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఇదే సమయంలో తాజాగా లావణ్య గురించి రాజ్ తరుణ్ లాయర్ మధు శర్మ కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. లావణ్య డ్రగ్స్ కు అలవాటు పడటమే కాకుండా అనేక మందికి అందించిందని అన్నారు. దానిని అడ్డుకునేందుకు రాజ్ తరుణ్ చాలా సార్లు ప్రయత్నించాడని, అయినా ఆమె నిరాకరించిందని చెప్పారు. లావణ్యకు దూరంగా ఉంటూ వచ్చిన రాజ్ తరుణ్ పై కక్ష పెంచుకుందని, అందుకే ఇలాంటి డ్రామాలు చేస్తోందని విరుచుకుపడ్డారు. లావణ్యకు డ్రగ్స్ ముఠాతో సంబంధాలు ఉన్నాయని, వారు డ్రగ్స్ ఎక్కడ తెస్తారు వంటి పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, వాటన్నింటినీ పోలీసులకు అందిస్తామని చెప్పారు. అంతేకాదు, డ్రగ్స్ మత్తులో ఉన్న ఆడపిల్లలపై న్యూడ్ వీడియోలు తీసి తర్వాత వారి తల్లిదండ్రుల నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ వివరాలన్నీ పూర్తి స్థాయిలో రాబోతున్నాయని, లావణ్య ఉచ్చులో చిక్కుకుని డ్రగ్స్ కు అలవాటు పడి చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకున్నారని చెప్పారు. త్వరలో వారందరూ బయటకొస్తారని, డ్రగ్స్ గురించి రాజ్ తరుణ్ ఇప్పటికే చాలాసార్లు మాట్లాడారన్నారు. దీంతో లావణ్య నుంచి ఆయనకు ప్రాణహాని ఉందని, రాజ్ తరుణ్ జీవితం మరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ లా కాకుండా చూసుకోవాలని లాయర్ అన్నారు.